హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి మనం ఏంటంటే డాట్ నెట్ కోర్ ఏపీఐలో క్రడ్ ఆపరేషన్స్ ఎలా చేస్తాం, పోస్ట్ మ్యాన్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, స్వాగర్లో కానీ పోస్ట్ మ్యాన్లో కానీ ఎలా ఏపీఐ ఎండ్ పాయింట్స్ని మనం టెస్ట్ చేస్తాం అనే కాన్సెప్టే మనం డిస్కస్ చేయబోతున్నాం గైస్. సో ఫ్రమ్ అబ్జల్యూట్ స్క్రాచ్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ ఏంటంటే మన యాంగులర్ పైన సిరీస్ స్టార్ట్ చేసాము. సో వీలైతే ఖచ్చితంగా మీరు ఛానల్కి వెళ్ళి చూడండి. ఓకే, విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఓకే, లెట్స్ గో అహెడ్ అండ్ ఫైర్ అప్ విజువల్ స్టూడియో. ఓకే, సో విజువల్ స్టూడియో. ఓకే, సో ఒక బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ అనేది నేను తీసుకుంటున్నాను కంప్లీట్ స్క్రాచ్ నుంచి కాబట్టి. సో ASP.NET కోర్ వెబ్ ఏపీఐ అండ్ మీరు నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ క్రడ్ యూట్యూబ్.API, యూట్యూబ్ వద్దులేండి, క్రడ్ ప్రాక్ అని కొడుతున్నా, ప్రాక్.API. ఓకే, ఏపీఐ అనేది .API నేమింగ్ కన్వెన్షన్ అనమాట. రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటుంది. సో లెట్స్ హిట్ ఆన్ నెక్స్ట్. అండ్ .NET 8 ఉంది, పర్లేదు. సో కెన్ స్టిక్ విత్ దిస్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్రియేట్ కొడుతున్నాను. సో మనకి స్టార్టింగ్ ఏంటంటే వీళ్ళు ఒక వెదర్ కంట్రోలర్ అది మనకి ఇస్తారు. సో ప్రస్తుతానికి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూజింగ్ దాట్. సో ఆ వెదర్ కంట్రోలర్ అండ్ వెదర్ క్లాస్ని నేను రిమూవ్ చేస్తాను. వెదర్ క్లాస్ని రిమూవ్ చేశాను అండ్ కంట్రోలర్ కూడా నేను తీసేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, సో అది కూడా తీసేస్తే ఇప్పుడు మన దగ్గర ఏం లేదనమాట. ఫ్రమ్ అబ్జల్యూట్ స్క్రాచ్ నుంచి మనం ఏంటంటే చూద్దాం గైస్. సో ఫస్ట్ దీనికోసం మనకి ఏమేం కావాలనేది ఒక నోట్ ప్యాడ్ ఫైల్లో రాసుకుందాం. ఓకే, సో నేనేంటంటే ఇక్కడ ఇన్ మెమరీ కలెక్షన్స్ వాడట్లేదు, డైరెక్ట్గా డేటాబేస్తోనే మనం క్రడ్ అనేది చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకు కావాల్సిన న్యూట్ ప్యాకేజెస్. ఓకే, రాసేద్దాం ఏమేం కావాలి. న్యూట్ ప్యాకేజెస్, ఓకే, న్యూట్ ప్యాకేజెస్. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోరు అండ్ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి DTS అని. ఓకే, డిజైన్ టూల్స్ SQL సర్వర్ అనమాట. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్, ఓకే, SQL సర్వర్. ఓకే, అండ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ అండ్ మనకి డిజైన్. ఓకే, EF కోర్, సో టూల్స్ అనమాట. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇవి కావాల్సిందే. ఇవి లేకుండా మనకి పని అయితే అవ్వదు. ఎందువల్లంటే మన డేటాబేస్ ఇంటరాక్షన్ జరగాలి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఇది చేసేద్దాం. ఓకే, దీనికి ఓకే, సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ న్యూట్ ప్యాకేజెస్ ఎలాగా అనేది మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే, లేకపోతే చూడండి ఇక్కడ మేనేజ్ న్యూట్ ప్యాకేజెస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి ఇన్స్టాల్డ్ అంటే మన దగ్గర ప్రస్తుతానికి ఏమున్నాయి అనేది చూడొచ్చు. ప్రస్తుతానికి మనకి స్వాగర్ ఒకటి మన దగ్గర ఉందన్నమాట. ఓకే, మనకు కావాల్సినవన్నీ మనం ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, సో గైస్ ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ మనది .NET వర్షన్ ఏంటి, సో మీకు ఇక్కడ కనపడుద్ది అనమాట. సో మీరు దీనిపైన క్లిక్ చేస్తే చూడొచ్చు మనది టార్గెట్ ఏంటంటే 8.0. సో దానికి రిలవెంట్గానే మీరు న్యూట్ ప్యాకేజెస్ని చేసుకోండి. లేదు అంటే మాత్రం ఎవెన్చువల్లీ సో విల్ ఎండ్ అప్ గెటింగ్ ఎర్రర్స్ అనమాట. ఓకే, సో ఆల్రెడీ పైన ఇచ్చేసాడు వీడు. ఎందువల్లంటే ఇవి చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తారు కాబట్టి. సో ఆల్రెడీ ఇప్పుడు లేటెస్ట్ 10లో ఉన్నాం మనం. లేటెస్ట్ వర్షన్ మార్కెట్లో ఏంటంటే 10 రిలీజ్ అయింది. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ వెంటనే అందరు 10కి మూవ్ అయిపోతారని కాదు. ఓకే,
ఇప్పుడు నా వర్షన్ తగ్గట్టు నేను వేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను 8.0 అది 8.0 ఓకే. ఇన్స్టాల్ ఏంటి ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ అనమాట. సో ఇట్ ఈస్ డన్. సేవ్ చేస్తాను. సో ఇది yt.txt యూట్యూబ్ డాక్యుమెంట్ డౌన్లోడ్స్లో పెడుతున్నా. ఓకే అండ్ ఓకే సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇది ఎలా చూడొచ్చు నేను అంటే ఇక్కడ చూడొచ్చు ఎన్ఐటీ ఫ్రేమ్వర్క్ కోర్ ప్యాకేజ్ రెఫరెన్స్ అన్నది కదా, అక్కడ చూడొచ్చు అనమాట ఏమేమి ఉన్నాయి మన దగ్గర. ఐటమ్ గ్రూప్ ఇది ఒక XML డాక్యుమెంట్, దీనిలో చూడొచ్చు. ఓకే నాకు సరిపోదు, నాకేం కావాలి SQL సర్వర్ కూడా కావాలి. అది కూడా ఏంటి వెర్షను 8.0. ఓకే 8.0 క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఓకే 2 అయిపోయాయి. ఓకే 2 ఆర్ డన్. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ అయిపోయింది, SQL సర్వర్ అయిపోయింది, డిజైన్ అని కొడుతున్నా. సో ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ డాట్ డిజైన్ ఇక్కడ వచ్చేసి నాకు 8.0 సేమ్. ఓకే అన్ని డిజైన్ కూడా అయిపోయింది. ఓకే నెక్స్ట్ వచ్చేసి టూల్స్ అనమాట, రైట్. సో మీరు కూడా ప్యారల్గా చేసే పని అయితే చేసేసుకోవచ్చు. ఎందువల్లంటే నా టీచింగ్ పేస్ కొంచెం స్లోగానే ఉంటుందన్నమాట. ఓకే సో ఇక్కడ నాకు ఇది కావాలి నాకు. సో వర్షన్ ఏంటి 8.0. సో ఫార్ సో గుడ్, అంతా అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయింది అనమాట. ఓకే సూపర్. సో అన్నీ ప్రాపర్గా వేయలేదా, ఇక్కడికి వెళ్ళచ్చు మీరు. ఓకే ఒకసారి ఐటమ్ రెఫరెన్సెస్ చూడండి. ఐటమ్ గ్రూప్లో ప్యాకేజ్ రెఫరెన్సెస్, ఎన్ఐటీ ఫ్రేమ్వర్క్, డిజైన్, SQL సర్వర్, టూల్స్ మనకు కావాల్సినవి వచ్చేసి ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో. ఓకే సో న్యూగెట్ ప్యాకేజెస్ కావాల్సినవి వచ్చేసి. ఓకే సో గైస్ క్రడ్ అనే ఆపరేషన్ అనేది దీనికోసం ఏంటంటే నేను ఒక క్లాస్ని తీసుకుంటున్నా. అంటే ఒక స్కీమా ఉండాలి కదా ఖచ్చితంగా, ప్లెయిన్గా ఉంటే బాగోదు కదా. ఒక టేబుల్ అనమాట, బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఒక టేబుల్, దానికి రిలవెంట్ క్లాస్. ఓకే సో దీనికోసం మనం ఏంటంటే ఓకే వీఆర్ యూజింగ్. ఓకే నెక్స్ట్ వచ్చేసి EF కోడ్ ఫస్ట్ అప్రోచ్ అనమాట. ఓకే కోడ్ ఫస్ట్ అప్రోచ్ అంటే ఎలా అంటే డేటాబేస్ యొక్క స్కీమా మనం ఇక్కడి నుంచే ఇస్తాం అన్నమాట. ఓకే డేటాబేస్ యొక్క స్కీమా మనం ఇక్కడి నుంచే ఇస్తాం. ఇక్కడ మైగ్రేషన్ కమాండ్ రాస్తే ఆటోమేటిక్లీ డేటాబేస్లో క్రియేట్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం సింపుల్గా ఒక ఎంప్లాయీ క్లాస్ తీసుకుందాం. ఓకే సో దీనికోసం ఏంటంటే ఫర్ రీడబిలిటీ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసి సో ఓకే మోడల్స్. ఓకే ఇక్కడ నేను యాడ్ ఇక్కడ క్లాస్, దీనిలో క్లాస్ నేను చేస్తున్నా. ఆ క్లాస్ ఏంటి అంటే employee.cs. ఓకే సో ఐల్ మేక్ ఇట్ సూపర్ స్ట్రైట్ ఫార్వర్డ్, జస్ట్ ఒక 3 ప్రాపర్టీస్ అనమాట అంతే. ఓకే సో ప్రాప్ అని రాస్తే షార్ట్ కట్. నేను ఇక్కడ ఏంటంటే ఐడి. సో మనకి వాల్యూ ఏమైనా ఇవ్వాలా అంటే అవసరం లేదన్నమాట.
ఓకే. నేమ్ ఇంటెలిజెన్స్ చూపిస్తుంది, అదే రాసేస్తుంది. ఇక్కడంటే పబ్లిక్. ఓకే. నేను ఇక్కడ ఫ్లోట్ అని తీసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ సాలరీ ప్రాపర్టీ కాబట్టి గెట్ సెట్ అనమాట. ఓకే. ప్రాపర్టీకి వేరియబుల్కి చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. సో వీఆర్ డన్ విత్ ది స్కీమా పార్ట్. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఎలా ఇంటరాక్ట్ అవుతాం మన డేటాబేస్ తోటి అంటే దానికోసమే మనకి ఉండేది ఇక్కడ యాప్ డిబి కాంటెక్స్ట్ అనే ఒక క్లాస్ ద్వారా ఏంటంటే మనం డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతాం అనమాట. ఓకే. దానికోసం నేను ఒక ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే. ఫోల్డర్ నేమ్ వచ్చేసి డేటా. ఓకే. ఈ డేటా అనే ఫోల్డర్లో నేను యాడ్ అండ్ క్లాస్. సో ఈ క్లాస్ యూస్ చేసే మనం టేబుల్స్ డేటాబేస్లో క్రియేట్ చేస్తాం అనమాట. ఇక్కడ నేను వచ్చేసి యాప్ ఓకే డిబి కాంటెక్స్ట్ డాట్ సిఎస్. ఓకే. యాప్ డిబి కాంటెక్స్ట్ డాట్ సిఎస్. వెరీ గుడ్ టు గో. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోవాలన్నమాట. ఆ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకొని ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్లోకి మనం ఒక వాల్యూని పాస్ చేస్తేనే మనకి డేటాబేస్తో ఇంటరాక్షన్ అనేది దొరుకుద్ది అనమాట. ఆ క్లాస్ పేరు ఏంటంటే డిబి కాంటెక్స్ట్. డిబి కాంటెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే డిబి కాంటెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ నుంచి వస్తుందన్నమాట. మీరు చూడొచ్చు అక్కడ నేమ్ స్పేస్. అంటే బై డిఫాల్ట్ అది ప్రొవైడ్ చేసి ఉండదన్నమాట. మనం న్యూగెట్ ప్యాకేజెస్లో తెచ్చుకోవాలి. ఓకే. సో లైక్వైజ్ మనకి ఏడిఓ డాట్ నెట్లో అయితే ఎస్క్యూఎల్ డాట్ కనెక్షన్, ఎస్క్యూఎల్ డాట్ డేటా డాట్ క్లయింట్ అని మనకి ఉంటాయన్నమాట. సిస్టమ్ డాట్ డేటా, సిస్టమ్ డాట్ డేటా డాట్ క్లయింట్ అని. ఓకే. సిమిలర్లీ ఇక్కడ ఎన్ఐటీ ఫ్రేమ్వర్క్లో ఇదన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్లో పబ్లిక్ ఓకే కన్స్ట్రక్టర్ మీకు తెలుసు. ఓకే. ఇదన్నమాట కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? సేమ్ క్లాస్ నేమ్ ఉంటుంది, దానికి రిటర్న్ టైప్ అనేది ఉండదు. ఓకే. కన్స్ట్రక్టర్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. కన్స్ట్రక్టర్. సో ఇక్కడ క్లాస్ కన్స్ట్రక్టర్లో ఏంటంటే మనం డిబి కాంటెక్స్ట్ ఆప్షన్స్, ఈ డిబి కాంటెక్స్ట్ ఆప్షన్స్ అనేది ఒక జనరిక్ టైపు. ఇక్కడ మనం ఏంటంటే దీనిలో మనం యాప్ డిబి కాంటెక్స్ట్ అని పాస్ చేయాలన్నమాట. పాస్ చేసి దీని నేమ్ ఏంటంటే ఆప్షన్స్ అని ఇస్తున్నా. సో ఆప్షన్స్ అనేది రియల్ టైంలో కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే. సో ఏదైతే దీనికి బేస్ ఏదైతే ఉందో సో ఆ బేస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయడానికి నేను ఒక వాల్యూని పంపిస్తున్నాను అనమాట ఇట్లాగా. ఓకే. సో ఈ మినిమం కాన్ఫిగరేషన్ అనేది మీకు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలన్నమాట. ఓకే. సో ఏం చేశాను, ఇట్లా క్లాస్ క్రియేట్ చేశాను. అండ్ నౌ ఇక్కడ నేను టేబుల్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ రాస్తారనమాట పబ్లిక్. ఓకే. డిబి సెట్ అనేది మనం యూస్ చేయాలన్నమాట. సో డిబి సెట్లో మనది ఏ టైపు, ఇక్కడ క్లాస్ ఇవ్వాలి కదా. మనం ఆల్రెడీ ఒక క్లాస్ని క్రియేట్ చేసాం, అది ఎంప్లాయీ. ఓకే. ఇక్కడ ఏంటంటే దీన్నేమో ఇక్కడ ఎంప్లాయీస్ అని ఇస్తాం. మామూలుగా ప్లూరల్ ఫామ్ ఇస్తారనమాట. ఓకే. క్లాస్ నేమ్ తీసుకునేటప్పుడు మనం ఎంప్లాయీ అని ఇస్తాం. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే మనం ఆ నేమ్స్ పోస్ట్ ఇంపోర్ట్ చేయాలి యూజింగ్ సో క్రడ్ ప్రాక్టీస్ ఓకే డాట్ ఏపీఐ డాట్ అది మోడల్స్లో ఉంది కాబట్టి. సో ఇదన్నమాట. సో నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే మన ఇంటెన్షను సో ఓకే లెట్ ఇట్ బి ప్రస్తుతానికి మనం కొంచెం ఫేక్ డేటాను కూడా అంటే ఇప్పుడైతే టేబుల్ క్రియేట్ అవుతుంది డేటాబేస్లో. ఓకే. మనం కొంచెం అంటే ప్లెయిన్గా ఉంటుంది అనమాట. టేబుల్ క్రియేట్ అనేది 0 రికార్డ్స్ ఉంటాయి అన్నమాట.
సో ఇట్ డజంట్ లుక్ గుడ్ కదా. నేను ప్రస్తుతానికి ఓకే, ఈ కాన్ఫిగరేషన్ సెటప్ కూడా అయిపోయింది. కోడ్ ఫస్ట్ అప్రోచ్ యూస్ చేస్తున్నాను. దిస్ ఈస్ డన్, అవర్ జాబ్ ఈస్ డన్. మాక్ డేటా ఓకే, పెండింగ్ ఓకే. సో ఓకే, ఇంకా మనం ఏం కాన్ఫిగరేషన్స్ చేయాలి? ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో. నెక్స్ట్ కంట్రోలర్ క్రియేట్. ఓకే ఓకే, ఇది ఎందుకు సేవ్ చేస్తున్నా, సారీ క్లోజ్ చేశాను. ఓకే, కంట్రోలర్ క్రియేట్ చేద్దాం. కంట్రోలర్ యాడ్ కంట్రోలర్. కంట్రోలర్ వచ్చేసి ఏపీఐ కంట్రోలర్ ఓకే. ఇక్కడ డిఫాల్ట్గా వాల్యూస్ అండి చూడండి. కంట్రోలర్ అనేది అలాగే వదిలేసేయండి ఓకే. యూ హ్యావ్ టు చేంజ్ ఓన్లీ ది నేమ్ అన్నమాట ఓకే. సో అక్కడ ఎంప్లాయీ అనేది మనం ఇస్తే చాలు. ఎంప్లాయీ కంట్రోల్ అనేది అలాగే వదిలేయాలన్నమాట. దట్ ఈస్ ది బెస్ట్ ప్రాక్టీస్. ఎంప్లాయీ ఓకే. సో ఎంప్లాయీ కంట్రోలర్ రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ రౌట్ మీరు చూడండి ఎలా కాన్ఫిగర్ చేశారో. క్లాస్ పైన మనకి ఏపీఐ కంట్రోలర్ అని ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఎండ్ పాయింట్స్ అనేది డిఫైన్ అనేది చేద్దాం ఓకే. దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే, ఓకే మాక్ డేటాని ఇచ్చేద్దామా? సరే, మాక్ డేటాని ఇచ్చేద్దాము. మాక్ డేటాని ఇచ్చేసి డేటాబేస్లో కూడా టెస్ట్ చేసుకుందాం. యాక్చువల్గా మన డేటాబేస్ ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు అనమాట ఓకే. సో ఫస్ట్ ఏంటంటే నాకు ఎస్క్యూఎల్ సర్వర్. సో ఎస్క్యూఎల్ సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్. డేటాబేస్ ఎక్కువగా మనకి ఏంటంటే .NET మైక్రోసాఫ్ట్ కంపాటబిలిటీ కాబట్టి ఇది కూడా ఎస్క్యూఎల్ అనేది మైక్రోసాఫ్ట్ టూల్ కదా. సో మనకు కావాల్సింది ఏంటి, ఓకే ఇదన్నమాట. ఇదేంటిది సర్వర్. ఓకే, జస్ట్ సర్వర్ నేమ్ నా మాత్రం నేను ఫిల్ చేసుకుంటాను ఓకే. పెండింగ్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్వర్ నేమ్ ఇది. దీనికి సింటాక్స్ అనుకోవచ్చు మీరు. సర్వర్ ఈక్వల్ టు సర్వర్ నేమ్ రాస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేటాబేస్ ఈక్వల్ టు. డేటాబేస్ ఏంటంటే ఇప్పుడు నేను ఈఎఫ్ లేదంటే క్రడ్ యూట్యూబ్ అని రాస్తున్నా ఓకే. లెట్ ఇట్ బి ఏం కాదు, క్రడ్ వైటీ అని రాస్తున్న డేటాబేసు. అండ్ ఇంకా ట్రస్టెడ్ అండర్స్కోర్ కనెక్షన్ ఓకే ఈక్వల్ టు ట్రూ ఓకే. ఒకటి ట్రస్ట్ ఓకే. సర్వర్ సర్టిఫికేట్ ఈక్వల్ టు ట్రూ. సో ఓకే, సో దీస్ ఆర్ ది బేసిక్ కాన్ఫిగరేషన్స్ అనమాట. ఇది మనం ఎక్కడ ఇవ్వాలి, ఇలా మనం ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటామో దీన్ని మనం ఏం చేయాలి అంటే యాప్ సెట్టింగ్స్ JSON ఫైల్లో మనం ఇది ఇవ్వాలన్నమాట. నేను ఇక్కడ కాపీ చేస్తున్నా ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏం చేయాలి, మన కనెక్షన్స్ బేసిక్లీ మనకి రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే ఏ ఎన్వైర్న్మెంట్కి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. మీరు ఇక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు యాప్ సెట్టింగ్స్ .jsonలో, లేదంటే యాప్ సెట్టింగ్స్ .development.json అని ఉంది ఓకే. మనం అక్కడైనా ఇవ్వచ్చు అనమాట ఓకే. ఇక్కడైనా ఇవ్వచ్చు, అక్కడైనా ఇవ్వచ్చు డేటాబేస్ కాన్ఫిగరేషన్స్. సో ఎందువల్ల అంటే రెండిట్లో ఇవ్వచ్చు అంటే మనకి విజువల్ స్టూడియో అనేది మనకి డెవలప్మెంట్ మోడ్లో ఉంటుంది. మీరు కావాలంటే లాంచ్ సెట్టింగ్స్ .json అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు ఉంటుంది వేర్ ఇస్ లాంచ్ సెట్టింగ్స్ .json.
సో సెర్చ్ చేద్దాం. ఓకే, మనకి ఈజీగా దొరికేస్తుంది. లాంచ్ సెట్టింగ్స్ స్టార్ట్ చేశాను. మరి ఇక్కడ చూడొచ్చు మనకి ప్రొఫైల్స్ హెచ్టిటిపి ఉంది, హెచ్టిటిపిఎస్ అంటే ఇవన్నమాట. ఇట్లాగా ఐఏఎస్ ఎక్స్ప్రెస్ ఇట్లాగా అన్నిట్లో ఏంటంటే మనకి ఎన్వైర్న్మెంట్ డెవలప్మెంట్ అని ఉంటుందన్నమాట. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే మీరు అక్కడ డెవలప్మెంట్ మోడ్లో ఉంది కాబట్టి మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు. సో ఫస్ట్ ప్రయారిటీ ఇది యాప్ సెట్టింగ్స్ డాట్ డెవలప్మెంట్ డాట్ చేసి అని తీసుకుంటుంది అనమాట. ఓకే, సో నేను ఇదే వాడతాను ప్రస్తుతానికి. సో మీకు కూడా అలవాటైనట్టు ఉంటుంది అసలు డెవలప్మెంట్ డాట్ చేసానికి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకే, సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఇది ఒక జేసన్ ఫార్మాట్ అనమాట. జేసన్ అంటే ఏంటి, స్ట్రింగ్ టైప్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే లాగ్ లెవెల్ లాగింగ్. సో లాగింగ్ అయిపోయింది ఇక్కడ, దీంతో కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కనెక్షన్ స్ట్రింగ్స్ అని ఇస్తా. కనెక్షన్ స్ట్రింగ్స్ అని ఇచ్చి ఇక్కడ అంటే మన కనెక్షన్ నేమ్ అనమాట. నేమ్ ఏంటి, మామూలుగా నేను డిఫాల్ట్ కనెక్షన్ ఇస్తున్నా. ఇక్కడ మనం ఇందాక రాసింది ఇస్తాం అనమాట, ఏంటి సర్వర్ ఏంటి అనేది. ఓకే రైట్. సో మై బ్యాడ్, దిస్ ఇస్ స్మాల్ టైప్ హియర్. ఓకే, సరే డబల్ చెక్ చేసుకుందాం అంతా. ఓకే, సర్వర్ సెమీకోలన్ సెమై డేటాబేస్ సెమీకోలన్ ట్రస్టెడ్ అండర్స్కోర్ కనెక్షన్ సెమీకోలన్. ఓకే, సో ఫార్ సో గుడ్. ఓకే, యాప్ సెట్టింగ్ స్టార్ట్ చేశాను, డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను, అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసేస్తున్నా. ఓకే, సో మరి మాక్ డేటా పరిస్థితి ఏంటి, సరే మాక్ డేటా అని చేద్దాం. తర్వాత లాస్ట్లో మన ఎండ్ పాయింట్స్ దగ్గరికి వద్దాం. ఓకే, సో మాక్ డేటా అంటే మనం ఇక్కడే ఇవ్వాలన్నమాట. ఓకే, సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే మనం కింద ఈ విధంగా రాయాలన్నమాట. మాక్ డేటా ఇవ్వాలంటే మనం మామూలుగా ఒక మెథడ్ అనేది మనం ఓవర్ రైడ్ అనేది చేయాలన్నమాట. అది ఆ మెథడ్ ఏ మెథడ్ ఓవర్ రైడ్ చేయాలి అంటే ఆన్ మోడల్ క్రియేటింగ్ అనే మెథడ్ ఉంటుందన్నమాట. ఓకే, ఈ మెథడ్ని మనం ఎంటిటీ మెన్షన్ చేసి మనం ఇస్తే ఏంటంటే అది ఎప్పుడైనా సరే అప్లికేషన్ రన్ అయినప్పుడు డిఫాల్ట్గా ఈ డేటాని సీడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, మెథడ్ నేమ్ గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఒకటి మోడల్ బిల్డర్. మోడల్ బిల్డర్ అనేది ఏంటి, ఇక్కడ మనకి పారామీటర్ అనమాట. ఇది క్లాస్, అది క్లాస్ టైప్లో ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మోడల్ బిల్డర్కి ఒక ఎంటిటీ అని అనమాట, ఎంటిటీ ఆఫ్ ఎంప్లాయీ టైప్ని పాస్ చేస్తాం. ఓకే, పాస్ చేసి ఇక్కడ ఈ హ్యాష్ డేటా దాంట్లో మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి మనం వాల్యూస్ పాస్ చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడ ఇలాగ మనం ఎన్ని కావాలంటే అన్ని రికార్డ్స్ అనేది పాస్ చేస్తాం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆ క్లాస్కి. ఓకే, ఇప్పుడు నాకు నువ్వేం కావాలి, న్యూ ఎంప్లాయీ. ఓకే, సో మనకి డిఫాల్ట్గా వాల్యూస్ ఏవి తలో లేవు, మనం మాన్యువల్గా ఇక్కడ ఇవ్వాలన్నమాట ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి. ఓకే, సో ఇక్కడ ఐడి ఈక్వల్ టు 1. ఓకే, నేమ్ ఈక్వల్ టు సమ్ సురేష్. సో ఇది క్యార్ కాదు కాబట్టి మనం డబల్ కోట్స్ ఇవ్వాలి. అండ్ శాలరీ అన్నమాట, శాలరీ సమ్ 50,000 సంథింగ్ ఇద్దాం. ఓకే, నేను కాపీ పేస్ట్ చేస్తున్నా ఫర్ టైం బీయింగ్. ఒక 5 రికార్డ్స్ ఇద్దాం. ఓకే, 3, 4, 5, 2,
4, 5. ఓకే. ఇక్కడ రమేష్, రాజేష్, ఓకే, సుహేష్, అండ్ ఇక్కడ పరమేష్, ఓకే. సో లెట్ ఇట్ బి. శాలరీస్ అందరికి ఒకటే ఇచ్చా. ఓకే. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఏంటో మనం చూడాలి. అంటే కామా లేదు, ఇక్కడ కామా లేదు, ఎందువల్ల నెక్స్ట్ మనం దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లా. ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో. సో ఓకే గైస్, సూపర్, సో ఫార్ సో గుడ్. ఇక్కడ వరకు. ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇదన్నమాట, ఆన్ మోడల్ క్రియేటింగ్. ఆ మెథడ్ని ఓవర్ రైట్ చేయాలని చెప్తే చాలు, ఇంటర్వ్యూస్లో ఒకళ్ళు అడిగితే. ఎంటిటీని పాస్ చేసి హ్యాస్ డేటాలో మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇంకా సో ఫార్ సో గుడ్. యాప్టిట్యూడ్ కాన్స్ట్రక్ట్ దీని కథ అయిపోయింది, అయితే వదిలేసేయండి. సో ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మైగ్రేషన్ క్రియేట్ చేద్దాం. సో వీఆర్ డన్ విత్ దిస్ టాస్క్ 2, పెండింగ్లో ఉంది, డన్. ఓకే. సో నెక్స్ట్ జాబ్ ఏంటి? ఓకే, రన్, ఓకే, migrations and check data in SQL server. ఓకే. మైగ్రేషన్స్ కమాండ్ అంటే మీకు తెలుసు, ఇక్కడ మనం యూస్ చేసేది కోడ్ ఫస్ట్ అప్రోచ్. కోడ్ ఫస్ట్ అంటే ఫస్ట్ మనం మోడల్స్ని ఇక్కడ డిఫైన్ చేస్తే అవి అప్లికేషన్ రన్ చేసేటప్పుడు డేటా అనేది మనకి SQL సర్వర్లో క్రియేట్ అవుతుంది అనమాట. స్కీమా డేటా ఉంటే డేటా, లేదంటే స్కీమా క్రియేట్ అవుతుంది. సో దానికోసం అనుకుంటే కమాండ్స్ ఏంటంటే యాడ్ మైగ్రేషన్. ఓకే. ఇదేంటంటే మనం మైగ్రేషన్ క్రియేట్ చేసి డేటాబేస్ని అప్డేట్ చేయాలన్నమాట. ఫస్ట్ మైగ్రేషన్ క్రియేట్ చేద్దాం. ఓకే, అప్డేట్ డేటాబేస్. ఇక్కడ మైగ్రేషన్ నేమ్ అనేది ఏదో ఒకటి ఇవ్వాలి, స్టార్టింగ్ కాబట్టి ఇనీషియల్ అని ఇస్తున్నా, బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకే. ఇది నేను ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ప్యాకేజ్ మేనేజర్ కన్సోల్. సో హౌ డూ యూ నావిగేట్ టు దట్? మనకి టూల్స్, ఓకే, ప్యాకేజ్ మేనేజర్ కన్సోలు, న్యూగెట్ ప్యాకేజ్ మేనేజర్ కన్సోల్ అనమాట. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేస్తున్నా. ఏంటి, అయ్యా నాకు ఒక మైగ్రేషన్ క్రియేట్ చేయ అని ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మైగ్రేషన్ ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది, సక్సెస్ అయితే, బిల్డ్ స్టార్ట్ అయింది, బిల్డ్ సక్సెస్ అయింది. సూపర్, అవల మిస్టేక్ చేసేది. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇలాంటి ఎర్రర్స్ రావాలి, వస్తేనే మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఎర్రర్స్ రాకుండా ప్లెయిన్గా కాపీ పేస్ట్లు చేస్తే మాత్రం అది డిజాస్టర్. ఓకే, తప్పులైనా ఇక్కడే చేయాలి. ఓకే, చూద్దాం, మనం ఓన్గా ట్రై చేద్దాం, లేదంటే చాట్ జీపీటీ ఉందిగా. అన్ఏబుల్ టు క్రియేట్ డిబి కాంటెక్స్ట్ ఆఫ్ టైప్, ఏం పర్లా, ఒకటైతే క్లియర్. ఏంటి, సో టూల్స్, ప్యాకేజ్ మేనేజర్ కన్సోల్ ఇష్యూ ఏంటి అర్థం కావట్లేదు. అన్ఏబుల్ టు క్రియేట్ డిబి కాంటెక్స్ట్ ఆఫ్ టైప్, ద ఎక్సెప్షన్ అన్ఏబుల్ టు రిజాల్వ్ సర్వీస్ ఫర్ టైప్ మైక్రోసాఫ్ట్ డిబి కాంటెక్స్ట్ to create an instance for the different patterns supported at the design time. ఓకే, ఏం పర్లేదు, లెట్స్ ఆస్క్ చాట్ జీపీటీ తల్లి. ఎక్కడో నాకు తెలిసి టైపింగ్ మిస్టేక్ ఉంటుంది, నాకు తెలిసి మోస్ట్లీ. ఏమంటున్నాడు, బికాజ్ ఇట్ కెనాట్ ఫైండ్
ఒక పని చేద్దాం, మనం కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేద్దామా, చేద్దాం, ఇష్యూ ఏంటో తెలుస్తుంది. సో ద ఎర్రర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫైల్. ఓకే, యా వి డిడ్ ఏ మేజర్ బ్లండర్. నవ్వు వస్తుంది తలుచుకున్నంటే, అసలు మనం program.cs ఫైల్లోనే ఈ కనెక్షన్ సర్వీస్ యాడ్ చేయలేదన్నమాట. ఓకే, బిగ్గెస్ట్ బ్లండర్. బట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఎర్రర్ చదువుదాం, ఇది ఏమన్నా మనకు అర్థం అవుతామా, అంటే దానికి సంబంధించి ఏమైనా ఎర్రర్ వచ్చిందేమో చూద్దాం. అనేబుల్ టు క్రియేట్ DB కాంటెక్స్ట్ ఆఫ్ టైప్, ద ఎక్సెప్షన్ అనేబుల్ టు రిజాల్వ్ సర్వీస్ ఫర్ అ టైప్. ఓకే, ఇక్కడ సర్వీస్ అనేది గుర్తుపెట్టుకొని వాళ్ళు అటెంప్టింగ్ టు యాక్టివేట్ క్రియేట్ ఇన్స్టాన్స్. ఓకే, సరే, మనం మెయిన్ program.csని బిస్కెట్ చేసాం. ఓకే, ఇక్కడ మన సర్వీస్ని యాడ్ చేయాలి. సో దానికోసం అంటే builder.services.add DB కాంటెక్స్ట్ అనమాట. టైప్ ఏంటి, మనం తీసుకున్న అప్లికేషన్ యాప్ DB కాంటెక్స్ట్ అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే దీంట్లో మనం ఇక్కడ యారో ఫంక్షన్ అనమాట, ఆప్షన్స్. సో ఈ యారో ఫంక్షన్లో మనం ఏంటంటే మనం SQL సర్వర్ని యూస్ చేస్తున్నాం. మనం ఏదైతే కనెక్షన్ క్రియేట్ చేసామో యాప్ సెట్టింగ్స్ డాట్ చేసిన ఫైల్లో అక్కడ మనం ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఆప్షన్స్ డాట్ యూస్ SQL సర్వర్. సో ఇక్కడ చూడండి నేమ్ స్పేస్ అదే ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ బిల్డర్ డాట్ కాన్ఫిగరేషన్ డాట్ ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ పాస్ చేయాలన్నమాట, గెట్ కనెక్షన్ స్ట్రింగ్. సో మనం ఇచ్చిన కనెక్షన్ స్ట్రింగ్ ఏంటి, ఓకే, డిఫాల్ట్ కనెక్షన్. ఓకే, సో యూఆర్ గుడ్ టు గో అనమాట. మళ్ళీ ప్రాపర్గా చెక్ చేసుకుందాం, లేదంటే మళ్ళీ బిస్కెట్ అవుద్ది. ఓకే DEFAULT. ఓకే, చూసారా, లేదంటే మళ్ళీ ఎర్రర్ వచ్చింది. డిఫాల్ట్, ఐ బిలీవ్ స్పెల్లింగ్ ఇస్ రైట్. డిఫాల్ట్ కనెక్షన్. ఓకే, లెట్స్ గో హెడ్. సేవ్ చేసా, ఇక్కడ సేవ్ చేసా బిస్కెట్ అవ్వకుండా ఉండడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, టూల్స్, సేమ్ అనమాట, అదే తంతు. సో ప్రీవియస్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. మళ్ళీ మైగ్రేషన్ యాడ్ అయింది ఆల్రెడీ, బిల్డ్ సక్సెస్ అయింది, బిల్డ్ స్టార్ట్ అయింది, బిల్డ్ సక్సెస్ అయింది, program.cs ఫైల్ బిస్కెట్. సో మళ్ళీ రన్ చేస్తున్నాను, యాడ్ మైగ్రేషన్ ఇనిషియల్ అని. మైగ్రేషన్ నాకు క్రియేట్ అవ్వాల, అయి ఉంటే మనకి ఇక్కడ ఒక మైగ్రేషన్ ఫైల్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాంట్లో ఉండేదన్నమాట మైగ్రేషన్. ఓకే, బిల్డ్ సక్సెడెడ్. సో సూపర్ గైస్, ఇక్కడ మనకి మైగ్రేషన్ అనేది ఒకటి క్రియేట్ అయింది, దాని పేరు ఏంటి, ఇనీషియల్. ఓకే, ఇనీషియల్. సో మైగ్రేషన్ క్రియేట్ అయితే మరి డేటాబేస్లో వచ్చేస్తుందా అంటే ఇంపాసిబుల్. అదేంటి CRUD YT అని ఇచ్చాం మనం డేటాబేస్. CRUD YT చూపిస్తుందా, నో. దట్ ఏం చేయాలి నేను అంటే చెప్పాను కదా, ఇంకో కమాండ్ అనమాట, మర్చిపోవద్దు. ఓకే, పేస్ట్. ఇప్పుడు కొట్టండి ఎంటర్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జస్ట్ EF ఏంటంటే మైగ్రేషన్ క్రియేట్ చేసింది. ఓకే, ఇప్పుడు అది ప్లేన్ SQL అనేది అక్కడ రన్ అవుద్ది అనమాట. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ తీసుకుంటే
క్రడ్ వైటీ అని ఇచ్చాం మనం. ఇదిగోండి క్రడ్ వైటీ, ఇందాక లేదు ఇప్పుడు వచ్చింది. దీంట్లో ఉన్న టేబుల్స్ అన్నీ చూడాలంటే ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్ డాట్ టేబుల్స్. ఎక్సలెంట్. దీంట్లో కూడా ఒక మైగ్రేషన్ టేబుల్ ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఏవైతే మైగ్రేషన్స్ అక్కడ మనకి ఈఎఫ్లో ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. సో ప్రస్తుతానికి మనం క్రియేట్ చేసింది ఒకటే మైగ్రేషను, ఇదన్నమాట. ఓకే, ఇంకో టేబుల్ ఏంటి, మనకి ఎంప్లాయీస్ అన్నమాట. ఓకే, ఎంప్లాయీస్. ఓకే, సో మనం ఎన్ని రికార్డ్స్ ఇచ్చాం, 5 రికార్డ్స్. సురేష్, రమేష్, రాజేష్ అందరికి వచ్చేసాయా? ఎక్సలెంట్. మనం ఇప్పటివరకు ఏం చేసామంటే డీబీని కూడా చెక్ చేసేసాం. యూఆర్ డన్. ఓకే, సో దిస్ జాబ్ ఈజ్ డన్. డీబీ చెకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకి ఉందన్నమాట అసలైన వర్క్ ఏంటి, కంట్రోలర్లో ఎండ్ పాయింట్స్ అనేది క్రియేట్ చేయడం. ఓకే, ఓకే గైస్. సో ఇప్పుడు మన జాబ్ ఏంటంటే ఎండ్ పాయింట్స్ని క్రియేట్ చేయడం అనమాట. ఓకే, సో ఎండ్ పాయింట్స్ని క్రియేట్ చేయాలంటే మనం కంట్రోలర్లోనే క్రియేట్ చేస్తాం. రైట్. సో ఫస్ట్ ఇదేంటంటే మైగ్రేషన్ ఫైల్ ఇప్పుడే క్రియేట్ అయింది. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్హెరిటింగ్ మైగ్రేషన్ క్లాస్. ఓకే, సో నేను క్లోజ్ చేసేస్తున్నాను గైస్. program.cs ఫైల్. సో అయిపోయింది. ఓకే, కంట్రోల్ దగ్గరికి వచ్చేసాం. యాప్ డిబి కాంటాక్ట్స్ దగ్గర క్లోజ్ చేసేద్దాం. ఓకే, సరే. సో మీరు కంట్రోలర్ యొక్క స్ట్రక్చర్ని ఏంటంటే అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడ రౌట్ అంటే రౌట్ ఎలా ఉంటుందో ఇక్కడ రాస్తుందన్నమాట. ఓకే, అండ్ సో నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అవర్ ఫస్ట్ ఎండ్ పాయింట్ అండ్ వీ గోనా టెస్టింగ్ కూడా చేద్దాం మన స్వాగర్ అండ్ పోస్ట్ మ్యాన్లో. ఓకే, అప్లికేషన్ రన్ చేసి. సో మామూలుగా ఏంటంటే హెచ్టిటిపి వర్బ్స్ ఉంటాయి. హెచ్టిటిపి గెట్, పుట్, పోస్ట్ అవన్నీ మీకు. ఓకే, సో ఈ ఎండ్ పాయింట్లో ఏంటంటే మనం రికార్డ్స్ అన్ని డేటాబేస్ నుంచి చూపించాలన్నమాట. అంతే ఎండ్ పాయింట్, చాలా సింపుల్. సో నో ఫిల్టర్స్. సో ఓకే, యూ డోంట్ హ్యావ్ టు బాయిల్ ద ఓషన్. ఓకే, ఈజీగానే చేసేద్దాం. ఫస్ట్ పబ్లిక్, అండ్ ఇక్కడ మనం ఏంటి రిటర్న్ టైప్ ఏంటి. సో నేను ఏంటంటే ఐ వాంట్ మేక్ ఇట్ ఏసింక్రోనస్ టు. ఎందుకంటే రియల్ లైఫ్లో ఏసింక్రోనస్ లేకుండా బండి నడవదు. ఏసింక్రోనస్ ఇస్ అవైట్ అంటే ఏంటి అంటే మనకి థ్రెడ్ బ్లాక్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నేనేంటంటే అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే, సో పబ్లిక్ ఏసింక్ అనమాట. ఏసింక్ అని పెడితే ఏంటంటే మనం టైం తీసుకున్నా కూడా అవైట్ అని రాయడానికి ఉంటుందన్నమాట. ఓకే, థ్రెడ్ బ్లాక్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ రిటర్న్ టైప్ రాయాలి మనం. ఇక్కడ రిటర్న్ టైప్ అనేది మనం ఏంటంటే ఒక కలెక్షన్ అనమాట. దానికోసం ఫస్ట్ నేను ఏం రాస్తానంటే యాక్షన్ రిజల్ట్. ఓకే, ఇక్కడ యాక్షన్ రిజల్ట్ అని ఎందుకు రావట్లేదు? హెచ్టిటిపి వెబ్ రాశాను, యాక్షన్ రిజల్ట్. ఓకే, ఇక్కడ ఏంటంటే టైప్ అనమాట. ఇక్కడ ఏంటి నాకు
వచ్చేది చాలా రికార్డ్స్ వస్తాయి డేటాబేస్ నుంచి అన్నీ, కాబట్టి నేను ఐఎన్యూమరబుల్. ఓకే, ఐఎన్యూమరబుల్ ఆఫ్ టైప్ ఏంటి నాది? యాక్షన్ రిజల్ట్ అంటే మనకి ఏంటంటే జనరిక్ టైప్ అనమాట. ఐ యాక్షన్ రిజల్ట్ అంటే బేసికల్లీ మనం దీనికి వాడం. ఐ యాక్షన్ రిజల్ట్లో మనకి జనరిక్స్ అనేవి ఉండవు అనమాట, అదొక ఇంటర్ఫేస్. టైప్ ఏంటి? నాకు వచ్చే డేటా అంతా ఎంప్లాయీ అనమాట. ఐమ్ మేకింగ్ షూర్ దట్ ఇట్ ఈస్ టైప్ సేఫ్. రియల్ టైంలో ఇలాగే ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి ఏసింక్ అవైట్ వాడడం. నేను ఇంకా పెట్టలేదు, పెడతాను. ఓకే, సో ప్రాపర్గా క్లోజ్ చేసానా? ఓకే, ఇక్కడ మెథడ్ నేమ్ అనమాట గెట్ ఆల్ ఎంప్లాయీస్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక్కడ పారామీటర్ నథింగ్ అనమాట, నీకేం లేదు. ఇక్కడ నేను ఏంటంటే ఏసింక్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందువల్ల? రిటర్న్ టైప్ ఇది మెన్షన్ చేస్తాం, బట్ మనం ఏమి రిటర్న్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మనం క్లాస్ పైన ఏంటంటే క్లాస్ లోపల మనం డేటాబేస్తో మాట్లాడాలంటే ఆ డీబీ కాంటెక్స్ట్ అనేది మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో కన్స్ట్రక్టర్లో కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట. ఓకే, కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నేను ప్రైవేట్. ఓకే, ప్రైవేట్ అంటే ఏంటి? ఈ క్లాస్ వరకు లిమిటెడ్ అని. రీడ్ ఓన్లీ అంటే ఏంటి? రన్ టైంలోనే ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడే మనం ఇవ్వచ్చు దీనికి వాల్యూ. అది మనం క్రియేట్ చేసిన ఎంప్లాయీ కాదు, డీబీ కాంటెక్స్ట్ అనమాట. సో యాప్ డీబీ కాంటెక్స్ట్, దీనికి ఏంటంటే అండర్స్కోర్ డీబీ కాంటెక్స్ట్. ఓకే, సో ఇది కూడా ఏంటంటే కన్స్ట్రక్టర్లో మనం దీనికి వాల్యూ అనేది ఇస్తాం అనమాట. ఎంప్లాయీ యాప్, సారీ ఇక్కడ ప్రైవేట్ యాప్ డీబీ. ఓకే, మనం ఇచ్చింది ఏంటి డేటా లోపల? యాప్ డీబీ కాంటెక్స్ట్. ఓకే, ఇది ఇన్హెరిట్ చేసుకోవాలి. ఓకే, కంట్రోల్ డాట్ ఇస్తే, సారీ కంట్రోల్ కామా ఇచ్చాను నేను. కంట్రోల్ డాట్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఈ నేమ్ స్పేస్ ఇంపోర్ట్ చేసుకొని సజెస్ట్ చేస్తుంది. ఓకే, నేను ఎంటర్ కొడుతున్నాను అంతే సింపుల్గా. ఓకే, ఇప్పుడు యాప్ డీబీ కాంటెక్స్ట్. ఓకే, ఇక్కడ టైప్ డీబీ కాంటెక్స్ట్ అనమాట, వేరియబుల్ నేము. సో దీనికి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే, దీనికి వాల్యూ కన్స్ట్రక్టర్ లోపల ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఈ ప్రైవేట్ వేరియబుల్ని యూస్ చేసుకొని మనం ఏంటంటే డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇది కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్. ఓకే, కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటారు దీన్ని. ఇప్పుడు మనం అన్ని మెథడ్స్కి, అన్ని ఎండ్ పాయింట్స్కి ఏంటంటే దీని ద్వారా డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతాం అనమాట. ఓకే, ఇట్లాగా. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ నేను వేర్ తీసుకొని ఇక్కడ ఆల్ ఎంప్లాయీస్ అని తీసుకొని, ఓకే, ఇక్కడ ఏంటి? ఇది డిబి ఆపరేషన్ అంటే ఐఓ ఆపరేషన్ కాబట్టి ఎందుకైనా మంచిది అవైట్ అని పెడుతున్నాను అనమాట. ఓకే, అవైట్ అని రాస్తున్నాను. అండ్ ఇక్కడ దీంతో మనం పెట్టుకుంటేనే మనకు అవుద్ది అనమాట. ఓకే, డాట్ ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎంప్లాయీస్ ఉందన్నమాట. ఓకే, ఎంప్లాయీస్ టేబుల్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనం ఏంటంటే డాట్ టు లిస్ట్ ఏసింక్ అని ఇవ్వాలి. ఓకే, సో ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, డాట్ టు లిస్ట్ async. db set doesn't contain definition for to list async and not accessible extension method. సో కరెక్ట్గానే రాసాను. సో వేర్ యాప్ ఈక్వల్ టు ఎంప్లాయీస్ డాట్, సో మనకి యాడ్, సారీ ఇక్కడ టు లిస్ట్ async యాడ్ అనేది ఇక్కడ. సో ఇది పర్ఫెక్ట్గానే ఉంది.
to list async and not accessible extension method accepts the first argument of the employee. Return all employees. యాక్చువల్గా ఇక్కడే చూపిస్తుంది టు లిస్ట్ async ఇక్కడ ఉంది. ఓకే, ఎవరిని మనం ఇందాక ఇది కదా ఇది రాసాం. ఓకే, ఇక్కడ ఇందాక కూడా ఇదే రాసాం. ఇందాక రాలే ఇప్పుడు వచ్చింది అదే మ్యాజిక్. ద రిటర్న్ టైప్ ఆఫ్ async మెథడ్ షుడ్ బి వాయిడ్ టాస్క్. ఓకే ఓకే సారీ ఇక్కడ నేను యాక్చువల్గా టాస్క్ లోపల మెన్షన్ చేయాలన్నమాట. ఇందులో అంటే async await మనం రిటర్న్ టైప్ అనేది టాస్క్ అనమాట. టాస్క్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ ఫ్యూచర్ రిజల్ట్ అనమాట. అంటే నేను ఖచ్చితంగా వన్స్ ఎప్పుడైతే నా అవైట్ ఆపరేషన్ అయిపోద్దో ఖచ్చితంగా నీకు వాల్యూ రిటర్న్ చేస్తారనేది ఒక ప్రామిస్ లాగా అనమాట టాస్క్ అనేది. ఓకే, సో మనం చెక్ చేద్దాం అన్నీ వస్తున్నాయా లేదా అనేది. అండ్ ఈ ఎండ్ పాయింట్కి మనం యాక్సెస్ చేయాలంటే రౌట్ ఏంటి అంటే ఇదన్నమాట. ఓకే, API/కంట్రోలర్ ఏంటి, ఎంప్లాయీ కంట్రోలర్ అని రాయకూడదు, ఎంప్లాయీ అంతే. ఓకే, సరే నేను అప్లికేషన్ రన్ చేస్తున్నా. సో async await అని పెట్టుకుంటే మనకి ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్లో అలవాటు చేసుకుంటే రియల్ టైంలో ఈజీ అవుద్ది. చూసినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకే, ఒకే ఒక ఎండ్ పాయింట్ ఉంది, స్కీమా కూడా ఒకటే ఉంది, ఎంప్లాయీ. నేను ఎండ్ పాయింట్ రన్ చేస్తున్నా. ఓకే, ఎండ్ పాయింట్ యొక్క స్కీమా అనమాట, ఐడి, నేము, శాలరీ. రైట్ అవుట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. నాకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, సూపర్, నాకు 5 రికార్డ్స్ వచ్చాయి. ఓకే, రిటర్న్ ఓకే అంటే ఏంటి, 200 దాని కోడ్, స్టేటస్ కోడ్. ఓకే, దాని యొక్క యాక్సెస్ చేయాలంటే URL ఏంటి అంటే ఇది. ఓకే, రికార్డ్స్ అన్నమాట. ఓకే, మీ అందరికీ తెలుసు మనకి డేటా అనేది ఫ్రంట్ ఎండ్కి వెళ్ళేటప్పుడు C# ఆబ్జెక్ట్ నుంచి ఏంటంటే JSONకి వెళ్తుంది. ఓకే, అట్లా అనమాట. సో వీఆర్ డన్ విత్ 1 ఎండ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఎండ్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈసారి మనం ఏంటంటే ఫిల్టరింగ్ తీసుకుందాం అనమాట. అంటే యూజర్ అనేవాడు సెర్చ్ చేస్తాడనమాట. యూజర్ అనేవాడు ఏంటంటే పలానా ఐడితో సెర్చ్ చేస్తే ఆ నేమ్ కనపడాలి. ఓకే, సో అది ఎలా బిల్డ్ చేయొచ్చు, అది కూడా HTTP GET అనమాట. ఓకే, సో HTTP GET ఎందువల్ల అంటే, కాకపోతే ఏంటి ఇక్కడ మనం ఒక రౌట్ కూడా ఇస్తాం అనమాట. ఓకే, ఇట్లాగా అంటే ఐడి ఎంటర్ చేస్తాడు అనేసి మీనింగ్. ఓకే, సో ఇట్లా అనమాట. సో అంటే మనకు అప్పుడు రౌట్ ఏమవుతుంది, కామెంట్లు రాస్తున్నాను నేను, API/కంట్రోలర్ నేమ్ ఏంటి, ఎంప్లాయీస్. ఓకే, 5 అనమాట. ఇట్లాగా సంథింగ్ ఒక నంబర్. ఇట్లా అనమాట రౌట్ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఐడి అనేది పాస్ చేస్తాం రాలని. సో పబ్లిక్ async ఏంటే మనకేంటి రిజల్ట్ అనేది టాస్క్ లోపల ఉంటుంది అనమాట.
ఓకే, ఇక్కడ కూడా ఎంప్లాయీ యాక్షన్ రిజల్ట్. ఇక్కడ ఏంటంటే ఐఎన్యూమరబుల్ కలెక్షన్ ఏమి రాదు, ఇక్కడ ఓన్లీ ఒక రికార్డే కాబట్టి కలెక్షన్ రాదు ఐఎన్యూమరబుల్ లాగా. ఓకే, ఇక్కడ గెట్ ఎంప్లాయీ పారామీటర్ ఏంటి, మనం ఐడి పాస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే యూజర్ పంపించే వాల్యూని మనం చెక్ చేయాలన్నమాట. యూజర్ పంపించే వాల్యూని మనం చెక్ చేయకుండా మనం ప్రొసీడ్ అవ్వకూడదు. ఫస్ట్ ఇప్పుడు మన దగ్గర ఉండేది 5 రికార్డ్స్. ఒకవేళ యూజరు 12, 13 పాస్ చేస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ముందుగా మనం రాయాలన్నమాట. దానికోసం ఏంటంటే ఇక్కడ వేర్ ఎంప్లాయీ ఈక్వల్ టు అవైట్ డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలంటే డీబీ కాంటెక్స్ట్ మాట్లాడాలంటే డాట్. ఇక్కడ ఏంటి ఫస్ట్ చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్. ఓకే, సో ఫైండ్ ఇప్పుడు ఎసింక్ వాడాం కాబట్టి ఫైండ్ ఎసింక్ వాడాలి. ఇక్కడ ఏంటంటే ఫైండ్ అనేది మనకి ఐడీస్లో చెక్ చేస్తుంది, ప్రైమరీ కీస్లో మేజర్గా. ఫస్ట్ ఏంటంటే యూజర్ పంపించే వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 రికార్డ్స్, అతను 10 పాస్ చేస్తే ఏంటి 10 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అప్పుడు రిటర్న్ చేయాలన్నమాట. ఇఫ్ ఒకవేళ అతను పాస్ చేసేది లేనిది అనుకోండి, ఒకవేళ నల్ వస్తుంది, అప్పుడు మనకు అవుట్పుట్ నల్ అని వస్తే మనం ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలంటే నాట్ ఫౌండ్. ఆబ్వియస్లీ ఇది కూడా ఒక స్టేటస్ కోడ్ అనమాట. ఓకే, సో బ్యాడ్ రిక్వెస్ట్ అని రాయకూడదు, గుర్తుపెట్టుకోండి, నాట్ ఫౌండ్ అని రాయాలి. నాట్ ఫౌండ్. ఓకే, ఇది ఒక కేసు అనమాట. సో ఈ బ్లాక్ కాకుండా నార్మల్గా వచ్చింది అనుకోండి రిటర్న్ ఓకే ఆఫ్ ఎంప్లాయీ. సూపర్. అంటే యూజర్ పంపించే వాల్యూ ఉంటే రావాలి, లేదు అనుకోండి, ఇప్పుడు ఒకవేళ యూజర్ 10 పాస్ చేస్తే 10 లేదు, అప్పుడు నాట్ ఫౌండ్ అని వస్తుంది అనమాట. అదొక హెచ్టిటిపి కోడ్ అనేది. ఓకే, ఈ ఎండ్ పాయింట్ అనేది టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఇదేంటంటే నేను పోస్ట్ మ్యాన్లో చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, రెండు అలవాటు చేసుకోండి. సో గైస్, ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి ఏంటంటే ఎంకరేజ్ చేయండి. నేను చాలా వీడియోస్ ఖచ్చితంగా నేను చెప్తాను. ఓకే, ఇక్కడ నేను ఖచ్చితంగా పారామీటర్ ఉంది, ఎండ్ పాయింట్ నేను వాల్యూ పాస్ చేయాల్సిందే. ఫస్ట్ ట్రై ఇట్ అవుట్ కొట్టాలి. ఓకే, నేను అక్కడ 2 అని పాస్ చేస్తున్నా. 2 అంటే ఉంది, సురేష్ రమేష్ ఇది ఒకటి వస్తుంది, మహేష్ రాజేష్ ఉంది. సూపర్. రెస్పాన్స్ బాడీలో ఇది వచ్చింది అనమాట. ఇది రిక్వెస్ట్ URL. ఓకే, ఇప్పుడు నేను దీన్ని పోస్ట్ మ్యాన్లో టెస్ట్ చేస్తా. పోస్ట్ మ్యాన్లో ఏంటి టెస్ట్ చేస్తా, పోస్ట్ మ్యాన్లో ఏమైనా మారుద్దా అంటే ఏం మారదు. ఓకే, ఇప్పుడు నేను వాల్యూ ఎక్కడి నుంచి ఇవ్వాలి, సో బాడీ నుంచి ఇస్తున్నాను. బాడీ నుంచి ఇక్కడ ఏంటంటే ఓకే ఇది రౌట్ నుంచి చేయొచ్చు. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. యా, మన పోస్ట్ కాదు కాబట్టి బాడీ నుంచి ఇవ్వడానికి గెట్ కరెక్ట్గానే ఉంది. ఓకే, వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది చూడండి. ఇగ్నోర్ దిస్, బాడీలో నేనేమి ఇవ్వలేదు. ఓకే, రౌట్ నుంచి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 పాస్ చేశారు అనుకోండి, ఇక్కడ మీరు స్టేటస్ కోడ్ చూడొచ్చు, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. 10 అని పాస్ చేసి సెండ్ కొడుతున్నా, రిక్వెస్ట్ పంపిస్తున్నా. నాట్ ఫౌండ్ 404 నాట్ ఫౌండ్ వచ్చింది. మనకేంటంటే ఇక్కడ ట్రేస్ ఐడి, టైటిల్ ఏంటి, ఆ స్టేటస్ కోడ్ ఏంటి అనేది వచ్చింది. అందువల్ల లేదు 10 లేదు. నేను ఇక్కడ 0 అని పెడుతున్నా. 0 ఉందా, లేదు, ఇట్లా అనమాట. ఇక్కడ 1 అని పంపిస్తా. ఓకే, 1 ఉంది, 200. ఓకే, 1 సురేష్ 50. ఓకే, సో మనం రెండిట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకొక ఎండ్ పాయింట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మొత్తం తీసుకున్నాం, ఓన్లీ ఒక రికార్డ్ ఫిల్టర్ చేస్తే ఎలాగని తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం హెచ్టిటిపి ఒక కొత్త ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేద్దాం, ఒక కొత్త రికార్డ్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ఎలాగ అనేది కూడా మనం చూద్దాం.
హెచ్టిటిపి పోస్ట్ అనమాట. దానికి హెచ్టిటిపి పోస్ట్ అనేది యూస్ చేయాలి. పోస్ట్ అనేది ఏంటంటే మనం క్రియేషన్ కోసం అనమాట. ఓకే, ఒక కొత్తది మనం క్రియేట్ చేయాలంటే మనం పోస్ట్ అనేది పక్కాగా వాడాలన్నమాట. సో సేమ్, బట్ దీనికి మనం ఏంటి యాక్షన్ రిజల్ట్ వాడాలా లేదంటే యాక్షన్ రిజల్ట్ వాడాలా అంటే ఇది కూడా మనకి జనరిక్ టైపే. ఎందువల్ల వాడు ఏది పడితే అది ఇవ్వడానికి లేదన్నమాట. ఓకే, సో అట్లా అన్నమాట. సో పోస్ట్, సో పబ్లిక్, సో ఇక్కడ ఎసింక్. ఓకే, ఇక్కడ ఏంటంటే టాస్క్ ఆఫ్, సో ఇక్కడ జనరిక్ టైప్. ఓకే, ఐ బిలీవ్ ఇక్కడ యాక్షన్ రిజల్టే గైస్, యాక్షన్ రిజల్టే. ఎందువల్లంటే అతను ఎంటర్ చేస్తున్నాడు కాబట్టి మనం సో యాక్షన్ రిజల్టే యూస్ చేయాలి. నేను ఇంకా గెట్కి ఐపీ అనుకున్నాను, గెట్ కాదు, ఇది యాక్షన్ రిజల్ట్ యూస్ చేయాలి. ఇక్కడ క్రియేట్ ఎంప్లాయీ, సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనమాట ఇదే. సో ఫస్ట్ ఏంటంటే పోస్ట్ చేసేటప్పుడు మనకి ఏం కన్సిడర్ చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. కంప్లీట్ ఒక కొత్త ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నారు అనమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ ఈఎంపి ఈక్వల్ టు నల్, ఒకవేళ అది నల్ అయితే మనం ఏంటి, సో బ్యాడ్ రిక్వెస్ట్, నల్ పాస్ చేయకూడదు. బ్యాడ్ రిక్వెస్ట్ అంటే 400 అనమాట. సో తర్వాత అవైట్, సో డేటాబేస్ ఇంటెక్ట్ అవ్వాలంటే అండర్స్కోర్ యాప్, సో డీబీ కాంటెక్స్ట్. సో ఇక్కడ మనం ఇచ్చింది అండర్స్కోర్ డీబీ కాంటెక్స్ట్ కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఎంప్లాయీస్ని యాడ్ చేయాలి. ఓకే, ఎంప్లాయీస్ డాట్ యాడ్ ఏసింక్ అనమాట. యాడ్ ఏసింక్ ఇక్కడ ఎంప్లాయీ అనమాట. సో యాడ్ చేయగానే అయిపోద్దా అంటే లేదు, ఖచ్చితంగా అది సేవ్ చేయాలి. సేవ్ చేయకపోతే మాత్రం బిస్కెట్ అవుద్ది. సేవ్ చేంజెస్ ఎసింక్ కాబట్టి ఎసింక్ అనేది మనం వాడాలన్నమాట. ఓకే, సో గైస్ ఎప్పుడైనా సరే ఒక కొత్తది క్రియేట్ చేసేటప్పుడు ఆ యూఆర్ఎల్ని ఏంటంటే ఆ ఏపీఐ ఎండ్ పాయింట్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. జస్ట్ సింపుల్గా ఓకే అట్లాంటివి ఇవ్వకూడదు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే రిటర్న్ అని రాయాలన్నమాట. ఓకే, రిటర్న్ క్రియేటెడ్ యాక్షన్ అని ఒక మెథడ్ ఉంటుంది అనమాట. క్రియేటెడ్ ఎట్ యాక్షన్. ఇక్కడ ఏంటంటే నేమ్ ఆఫ్ అనే దాంట్లో మనం అక్కడ ఏమి రిటర్న్ చేస్తున్నాం, ఇక్కడ గెట్ ఎంప్లాయీ పైన ఈ మెథడ్ ఉంది కదా, దానికి పాస్ చేస్తాం అనమాట. గెట్ ఎంప్లాయీ ఎందువల్ల అంటే దాన్ని పాస్ చేస్తేనే మనం తెలుసుకోవచ్చు అనమాట, అంటే ఎక్కడ క్రియేట్ అయింది నా కొత్త రికార్డు. ఓకే, ఈఎంపి. ఓకే, సో
మనకి దీని నుంచి ఒక ఏపీఐ యూఆర్ఎల్ వస్తుంది అనమాట. ఏ యూఆర్ఎల్ వస్తుంది? ఇదే వస్తుంది మళ్ళీ. ఇప్పుడు నేను 10 రాహుల్ అని క్రియేట్ చేస్తే ఏపీఐ ఎంప్లాయీస్ 10 అని మనకి ఒక లింక్ వస్తుంది అనమాట. యాంగులర్ ఫ్రంట్ ఎండ్ క్లయింట్కి ఇది ఖచ్చితంగా కావాలి. బట్ ఇక్కడ మన సింటాక్స్ మిస్టేక్ చేసి ఏంటో చూద్దాం. రిటర్న్ క్రియేటెడ్ ఎట్ యాక్షన్, ఓకే, నేమ్ ఆఫ్ అనేది రాసాము బాగానే. ఓకే, ఇక్కడ నేమ్ ఆఫ్ అనేది ఇక్కడ క్లోజ్ చేయాలి నేను యాక్చువల్గా బ్రాకెట్. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ రిడెండెంట్. ఓకే, ఒకసారి చెక్ చేసుకుందాం. నేమ్ ఆఫ్ ఎంప్లాయీ, ఓకే, ఫైన్. సో ఈ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ దిస్ ఎండ్ పాయింట్, బట్ దీన్ని టెస్ట్ చేద్దాం మనం. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ ఇది పోస్ట్ మ్యాన్లో చూద్దాం. ఓకే, స్వాగర్లో చూద్దాం. ఓకే, ఇది గెట్ కాదు, పోస్ట్. ఇప్పుడు ట్రై ఇట్ అవుట్. సో నేను యాక్చువల్గా ఐడికి వాల్యూ పాస్ చేయాలంటే ఐడికి పాస్ చేయకూడదు. ఇందువల్ల ఐడి అనేది ఐడెంటిటీ అనమాట, ఆటోమేటిక్లీ అదే క్రియేట్ చేస్తుంది. చూద్దాం మనం, అది కూడా నేను చూపిస్తాను కావాలంటే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ పవన్ కళ్యాణ్ అని ఇస్తున్నా, 80,000 అని ఇస్తున్నా. ఐడికి నేను ఇవ్వట్లేదు, ఇందువల్ల ఐడి అనేది ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేయగానే చూడండి ఏమవుతుందో. ఎగ్జిక్యూట్ చేయగానే సో మనకి క్రియేట్ అయిందనమాట. ఓకే, దీని యొక్క లొకేషన్ ఇప్పుడు కొత్తగా ఏదైతే క్రియేట్ అయిందో ఆ ఎంటిటీ యొక్క లొకేషన్ మనం క్రియేట్ చేసింది. ఇది రిటర్న్ చేస్తున్నాం అనమాట. మనం రెస్పాన్స్లో వచ్చింది చూడండి, ఇది రిటర్న్ చేస్తున్నాం మనం. ఓకే, రెస్పాన్స్ యొక్క బాడీ ఐడి 6 నేను ఇవ్వలేదు కదా, ఎలా వచ్చింది అంటే ఐడెంటిటీలో ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇది ఓన్లీ ఎక్కడి వరకే ఉంటుందా అంటే నో, డేటాబేస్లో కూడా ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ 6 పవన్ కళ్యాణ్. ఓకే, సో ఇట్లా వర్క్ అవుద్ది అనమాట. ఓకే, సో ఇంకా మనం ఒక 2 ఎండ్ పాయింట్స్ అనేది చూడాలన్నమాట. ఓకే, పోస్ట్ అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డిలీట్ అండ్ అప్డేట్ అనమాట. ఆల్రెడీ ఒక రికార్డ్ క్రియేట్ అయిపోయింది, దాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి ఎలాగా అనేది మనం చూస్తాం. ఓకే, సో దానికోసం మనం యూస్ చేసేది ఏంటి, పుట్ అనమాట. ఓకే, పుట్. సో ఇక్కడ పబ్లిక్ ఫస్ట్ హెచ్టిటిపి పుట్ అని ఇద్దాం. ఓకే, పబ్లిక్, ఇక్కడ మనం ఏసింక్. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మనకి యాక్షన్ రిజల్ట్ అనమాట. ఇందువల్ల మనకి ఇక్కడ ఏంటంటే మన రిటర్న్లో ఎంప్లాయీ టైప్ని మనం ఎక్స్పెక్ట్ చేయట్లా, జస్ట్ ఇది పుట్కి పోస్ట్కి మనకేంటంటే అవసరం లేదనమాట. ఇందాక నేను మిస్టేక్ చెప్పాను, సారీ. అప్డేట్ ఎంప్లాయీ, ఇక్కడ ఏంటంటే ఐడి పక్కా ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పుట్ రాసేటప్పుడు ఐడి ఉండాలి, ఇది ఉండాలి. సో ఫస్ట్ ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోవాలన్నమాట, లేదంటే కేయాస్, కన్ఫ్యూజన్ వల్లే ఉంటుంది. ఐడి అంటే రెండు మ్యాచ్ అవ్వకపోతే వాడు ఇక్కడొకటి పాస్ చేస్తే బిస్కెట్. ఇక్కడ 6 అని ఇచ్చాడు, ఇక్కడ ఆబ్జెక్ట్ వేరేదేదో ఇచ్చాడు అనుకోండి,
ప్రాబ్లం. సో 2 కరెక్టేనా కాదా అని చూసుకొని అప్డేట్ చేయాలి. సో ఓకే. సో మనకిప్పుడు ఇలా చేసిన తర్వాత ఒకవేళ 2 అయితే మనకి రిటర్న్ బ్యాడ్ రిక్వెస్ట్, ప్రాపర్‌గా కాదు. సో ఇక్కడ మనకి ఒకవేళ కరెక్ట్ అనుకోండి, ఇంకో కేస్ కూడా చెక్ చేయాలి. ఎంప్లాయీ అనేది ఒకవేళ నల్ ఉంటే, సో ఫస్ట్ ఇక్కడ మనం డేటాబేస్లో చెక్ చేసుకుందాం అసలు ఉందో లేదా అని. వేర్ ఎంప్లాయీస్ ఈక్వల్ టు మనకేంటి అవైట్ అండర్స్కోర్ డీబీతో మాట్లాడాలి నేను, లేదంటే తెలియదు. ఫైండ్ సింక్ ఐడి అసలు ఉందో లేదా. ఇప్పుడు ఎంప్లాయీస్ అనేది మనకు లేదనుకోండి, మళ్ళీ ఏంటి దాని మీనింగ్, మళ్ళీ నాట్ ఫౌండ్ అనమాట. నాట్ ఫౌండ్. ఒకవేళ ఉంటే ఏంటి, అప్డేట్ చేయాలి. ఎంప్లాయీస్, సో ఇక్కడ మనం ఎంప్లాయీ మనం ఏదైతే మనకి సో 1 మూమెంట్, ఇక్కడ మనం పాస్ చేసేది ఏంటి, ఇక్కడ ఎంప్లాయీస్ కదా, ఎంప్లాయీస్ డాట్ నేమ్ ఈక్వల్ టు ఈఎంపీ డాట్ నేమ్, అంటే యూజర్ పాస్ చేసే వాళ్ళతోటి అప్డేట్ చేయాలన్నమాట డేటాబేస్ దానికి. అండ్ లైక్వైజ్ ఎంప్లాయీస్ డాట్ శాలరీ, ఐడి ఎందుకు చేయము, ఐడిని మనం అసలు టచ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐడి అనేది అంతా ఆటోమేటిక్, జస్ట్ డేటాబేస్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ మరి మీరు అబ్జర్వ్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా రాసేసామన్నమాట. ఓకే, బట్ ఇక్కడ మనకి ఏదైనా పెండింగ్ ఉందా అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏముంది అంటే, మనం డేటాబేస్లో వన్స్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్ అనేది కాల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, సేవ్ చేంజెస్ అనేది కాల్ చేయాలి, లేదంటే మనకి కరెక్ట్గా ఉండదు అనమాట. ఓకే, సేవ్ చేంజెస్ అసింక్. ఇప్పుడు ఏమవుద్ది, డేటాబేస్లో కూడా రిఫ్లెక్ట్ అవుద్ది అనమాట. లేదు అంటే ఇక్కడితోనే ఆగిపోద్ది అనమాట. ఇక్కడ రిటర్న్ కూడా మనం పోస్ట్ వాటికి ఏంటంటే నో కంటెంట్, అప్డేట్కి ఎప్పుడు ఏంటంటే నో కంటెంట్. ఎందువల్లంటే రిటర్న్ మనం దీన్ని ఏం చేయాలి. ఓకే, ఇదన్నమాట. ఓకే, అండ్ పుట్ అనేది అయిపోయింది. సో ఈ 2 కలిపి మనం పోస్ట్ మ్యాన్లో ఒకటేసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ పుట్కి మనం ఇంకా ఏదో మిస్ చేసాం. పుట్కి ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి ఐడి అనేది ఉండాలన్నమాట. ఓకే, లేదంటే రాదు. అది మర్చిపోయాం మనం. సో శాంపుల్ యూఆర్ఎల్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఏపీఐ, కంట్రోలర్ ఏంటి, ఎంప్లాయీస్, శాంపుల్ యూఆర్ఎల్ ఇలా ఉంటుంది అనమాట. 5తో పాటు అలాంగ్ విత్ ఆబ్జెక్ట్ అతను ఎంటర్ చేసేది యూజర్. ఓకే, సో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 1 ఎండ్ పాయింట్ అనమాట, దట్ ఈస్ హెచ్టిటిపి డిలీట్. సో ఓకే, దీనికి కూడా ఏంటంటే మనకి రౌట్ టు ఐడి వాల్యూ ఉండాలి. ఓకే, శాంపుల్ యూఆర్ఎల్ ఎలా ఉంటుంది, ఏపీఐ స్లాష్ మనకి ఎంప్లాయీస్ స్లాష్ కంట్రోలర్ నేమ్ అండ్ ఇది అనమాట. కంట్రోలర్ నేము ఎక్కడ వస్తుంది రౌట్ అంటే ఇక్కడ అనమాట, ఏపీఐ స్లాష్ కంట్రోలర్. కంట్రోలర్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీస్ కాదు, ఎంప్లాయీ. ఓకే, సో ఇక్కడ మనం రాస్తాం అన్నమాట. పబ్లిక్ ఏసింక్ టాస్క్. ఓకే, ఐ యాక్షన్ రిజల్ట్. ఇక్కడ మనం రిటర్న్ చేయాల్సింది పర్టికులర్ జనరిక్ టైప్ కాదు,
ఐ యాక్షన్ రిజల్ట్ ఇక్కడ టాస్క్లో మాత్రం పక్కాగా ఉండాలన్నమాట. డిలీట్ ఎంప్లాయీ. ఓకే, ఇంట్ ఐడి. సో డిలీట్ చేసేటప్పుడు ఐడి ఒకటి చాలు మనకి, ఎందువల్లంటే ఐడి అనేది యూనిక్ ఐడెంటిఫైయర్. సో ఫస్ట్ అసలు వాడు డిలీట్ చేసేది ఉందా లేదా చెక్ చేయాలి. లేన్ రికార్డ్ డిలీట్ చేస్తే బిస్కెట్. ఓకే, వేర్ ఎంప్లాయీస్ ఈక్వల్ టు await. ఓకే, స్కోర్ db కాంటెక్స్ట్ డాట్ ఎంప్లాయీస్ టేబుల్ నేమ్. ఓకే, ఫస్ట్ ఫైండ్ చేస్తాం అసలు ఉందా లేదా. అసలు ఉందా లేదా. ఒకవేళ లేదనుకోండి, ఇఫ్ ఎంప్లాయీస్ ఈక్వల్ టు నల్ ఏంటి, సో మనం సింపుల్గా నాట్ ఫౌండ్, అసలు వాడు లేకుండా ఎలా డీల్ చేస్తాం మనం. సో ఇక్కడ రిటర్న్ నాట్ ఫౌండ్ అనమాట. రిటర్న్ నాట్ ఫౌండ్. ఓకే, ఒకవేళ ఉందనుకోండి దాన్ని మనం రిమూవ్ చేయాలన్నమాట. సో డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. యాప్ డీబీ, మనం రాయాల్సింది డీబీ కాంటెక్స్ట్. ఓకే, డాట్ ఎంప్లాయీస్. ఓకే, డాట్ రిమూవ్. ఈ పర్టికులర్ది మనం రిమూవ్ చేయాలన్నమాట. ఓకే, నేను అక్కడ ఒక ఈనే ఇచ్చా, నేను అదే ఇచ్చాను. సో అదనమాట. ఓకే, సో ఇక్కడ కూడా ఏంటి, రిటర్న్ నో కంటెంట్. వన్స్ రిలీజ్ చేసిన తర్వాత నో కంటెంటే మనకు వస్తుంది అనమాట. సో ఫైనల్లీ వీఆర్ డన్ విత్ దిస్. ఓకే, ఈ రెండు ఎండ్ పాయింట్స్ని మనం టెస్ట్ చేద్దాం. ఓకే, ఈ రెండు ప్రాపర్గా వర్క్ అయితే వీఆర్ సక్సెస్ఫుల్లీ డన్ విత్ ది క్రెడ్ అనమాట. పోస్ట్ మ్యాన్లో చెక్ చేద్దాం. అప్లికేషన్ రన్ చేస్తున్నా, పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేస్తున్నా. పోస్ట్ మ్యాన్ ఆల్రెడీ ఓపెన్ అయింది కదా. సో పోస్ట్. ఓకే, సో మన ఎండ్ పాయింట్ ఏంటి, పోస్ట్ ఇది అనమాట. సారీ, ఇది పుట్టు. ఫస్ట్ స్వాగర్లో చూద్దాం. సో పోస్ట్ ఇది ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ స్కీమా అనేది ఇక్కడ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఐడి ఇవ్వకూడదు. సో పోస్ట్ బాడీలో ఏంటి, పేలోడ్లో మనం ఇది పంపిద్దాం. ఇక్కడ నేను ఏంటంటే ఈసారి సో ఎన్టీఆర్ అని పాస్ చేస్తున్నా. సో ఇది జేసన్ లాగా పంపిద్దామా. ఓకే, యా 10,000. ఓకే, సో ఇక్కడ నేను ఎండ్ పాయింట్ ఏంటి, ఇక్కడ పోస్ట్ వరల్లా ఇంతే అనమాట. ఏపీఐ ఎంప్లాయీ. ఓకే, 201 క్రియేటెడ్. డేటాబేస్ చెక్ చేసుకున్నాం. ఎన్టీఆర్ 10,000. ఓకే, సో బాడీలో పంపించాలన్నమాట. ఫస్ట్ ఐడికి వాల్యూ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను చూడండి, 78 అని ఇస్తా. ఓకే, ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ అని ఇస్తా, 1 lakh అని ఇస్తా. సెండ్ కొడుతున్నా. 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఎందువల్ల, ఐడి అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేది అనమాట. ఓకే, ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేది, ఐడికి మనం వాల్యూ ఇవ్వకూడదు. ఓకే, సో నెక్స్ట్ డిలీట్. ఓకే, సారీ, మనం అప్డేట్ కూడా చేయాలి కదా. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఐడెంటిటీకి మనం వాల్యూ ఇస్తే అట్లాగా. నెక్స్ట్ పుట్ యూఆర్ఎల్ ఏంటి,
ఇక్కడ నేను సంథింగ్ టూ నాకు తెలిసి రమేష్ 50,000 ఉంది. నేనేం చేస్తానంటే 2 ఓకే. ఇక్కడ సో రమేష్ 1,00,000 రమేష్ 1,00,000 అని ఇస్తున్నా. రమేష్కి ఏంటంటే శాలరీ అప్డేట్ చేశాను. పుట్ 204 నో కంటెంట్. ఓకే, మనం ఇది నో కంటెంట్ మనం ఇక్కడ డేటాబేస్లో చూడొచ్చు అనమాట. రమేష్ అయిందా లేదా అని, అప్డేట్ అయిందా లేదా అని. రమేష్ 1,00,000. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి డిలీట్ అనమాట. ఇదే ఎండ్ పాయింట్ డిలీట్. నేను 2 రికార్డ్ ఏంటి రమేష్ది నేను ఏం చేస్తున్నానంటే డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేయాలి అంటే మనకి ఇదంతా ఎందుకు పాస్ చేయాలి? సో సింపుల్గా మనం బాడీలో ఐడిని పాస్ చేస్తే సరిపోద్ది. ఓకే, సో ఎందువల్లంటే పారామీటర్ అనేది మనకి ఇది ఒకటే అనమాట. సో రమేష్ది డిలీట్ అయిపోతే మనం సక్సెస్ఫుల్గా క్రెడ్ అయిపోయినట్టు. ఓకే, రమేష్ డిలీట్ అయిపోయింది. సో ఓకే లాస్ట్ వర్క్ చూసారంటే మీలో చాలా ఫైర్ ఉన్నట్టు, బాగా కస్తుంది మీకు. ఖచ్చితంగా మీరు డీటెయిల్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, .NET అనేది ఏపీ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇంక ఇలాంటి కంటెంట్ చాలా చేయాలనుకుంటున్నాను, దయచేసి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.